హాయ్ అండి, నేను మీ శిరీషమ్మ. ఇలా వచ్చేసి అది గోధుమ పిండితోనే గవ్వలు చేస్తున్నా తినడానికి. ఇది కొనుక్కొచ్చుకున్నా నేను, అంటే చేయడానికి, గవ్వలు చేయడానికి. ఇట్లా చేయాలి వీటిని. నాది గవ్వల చెక్క ఉండే, అది కనబడట్లేదు, అందుకే నేను ఇది కొనుక్కొచ్చుకున్నా చేయడానికి. ఇట్లా వస్తాయి. ఇది పేర్ల దువ్వెన అనుకోకండి, పేర్ల దువ్వెనే, కానీ నేను కొత్తగా కొనుక్కొచ్చుకున్నా దీనికోసమని. ఇవన్నీ చూడండి, ఇంత పిండి చేయాలి. ఇవి చక్కెర పాకం బట్టి చేస్తా. గవ్వలు చేయబోతాను. చక్కెర పాకానికి పెట్టిన చక్కెర పాకం, ఒక గ్లాస్ చక్కెర, ఒక గ్లాస్ నీళ్ళు, నూనె ఇట్లా తీసుకోవాలి, ఇందులో వేసుకోవాలి. ఎర్రగా కాల్చుకోవాలి గట్టిగా. ఇది గోధుమ పిండి, ఇలా కొంచెం ఉప్పు వేసి కలిపేసిన. ఇది చక్కెర, ఒక గ్లాస్ చక్కెర, ఒక గ్లాసు నీళ్ళు. ఇది పాకం ఇట్లా రావాలి. పాకం ఇట్లా కలబెట్టుకోవాలి. ఇక గవ్వలు ఇన్ని చేసిన పాకం వచ్చేదాకా ఇట్లా చేసుకోవాలి. పాకం రావాలి. ఇది పెద్ద కడాయి ఎందుకు పెట్టిందంటే అవన్నీ దీంట్లో తిరగడానికి, వేసి కలపడానికి, అందుకే ఇంత పెద్ద మూకుడు పెట్టిన. పాకం వచ్చింది ఫ్రెండ్స్, ఇవి ఇట్లా రావాలి పాకం. కొన్ని నీళ్ళు ఇట్లా గిన్నెలో కొన్ని నీళ్ళు తీసుకోవాలి. తీసుకొని దీన్ని కొంచెం ఇట్లా వేసుకోవాలి. నీళ్ళల్లో వేసుకుంటే ఇది చూడండి, ఇట్లా పాకం అయితే వచ్చింది ఫ్రెండ్స్. నేనైతే ఇప్పుడు అవి వేస్తా. ఇట్లా రావాలి పాకం.
అన్నీ ఆరిపోతాయి. ఆరిపోతే మొత్తం వీటికి ఇది చక్కెర పాకం పట్టేస్తుంది. ఇలా యాలకుల పొడి కూడా వేసుకోవచ్చు, కానీ మా పిల్లలు తిన్నారని నేను వేయలేదు. గవ్వలు అయిపోయినాయి ఫ్రెండ్స్, చూడండి ఎంత బాగా వచ్చినాయో. అసలు కలపడానికి బాగుంటుందని ఇంత పెద్ద పెద్ద కడాయి పెట్టుకున్నా. చూడండి పాకం కూడా మస్తు వచ్చింది. అసలు ఎట్లా పట్టినాయో, వీటికి చక్కెర ఎట్లా పట్టిందో చూడు. కరకర కరకరలా ఇట్లా సౌండ్ చూడండి. ఇటు పట్టు. సూపర్ ఉన్నాయి, బాగున్నాయి, చేసుకోండి. ఇట్లానే కారం కూడా చేసుకోవచ్చు, సేమ్ ఇట్లనే, కాకపోతే పాకం ఉండదు. అలా ఎండిన కారం, జీలకర్ర, ఎల్లిగడ్డ, కొంచెం పచ్చిమిరపకాయ అవి కొంచెం మిక్స్ పట్టుకుంటే అవి కారం గవ్వలు కూడా అవుతాయి. ఇది చక్కెర. చూడండి ఫ్రెండ్స్, ఎన్ని చేసినా, కష్టపడి చేసిన 2 గంటలు పట్టింది టైము చేయడానికి. పనికి పోయొచ్చిన గవ్వలు చేసిన, మా బుజ్జి హాస్టల్ పోతాను కానీ పట్టుకోవడానికి అని చేసిన ఇవన్నీ. బాయ్ బాయ్, గుడ్ నైట్, గుడ్ నైట్, బాయ్ బాయ్.